రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నినాదంతో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మంత్రి సీతక్క. రెన్యువల్ చేసుకొని కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదాలను సమీక్షించి రుణమాఫీ చేస్తామన్నారు. వేల ఎకరాలు బీడు పడావు భూములకు రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు రైతు బంధు ఇస్తామన్నారు. రైతులకు 500 బోనస్ చెల్లిస్తున్నామని, ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం సన్నాయిగూడ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు సీతక్క. రైతు బంధు ఇవాళ పట్టా లేనటువంటి వాళ్ళకు రైతు బంధు రాలేదు, పంట తీసినటువంటి వాళ్ళకు రాలేదు. మరి పట్టా ఉంటేనే పెట్టుబడి ఇచ్చారు. ఈ ఏరియాలో చాలా మందికి పట్టా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు వేల కోట్ల రూపాయలు గుట్టలకు పుట్టలకు ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని కూడా పంట పండియకుండా ఆ గుట్ట ఉంటే పట్టా ఉంటే చాలు వాళ్ళకి ఇచ్చేయండి అంటారు. మనం పంట తీసుకోవాలని ఇద్దామని మనం అంటారు. అంటే కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి అంటే కష్టపడ్డలకు ఇవ్వాలి. మన మండలంలో కూడా చిన్న మండలం, మరి మన ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా రోడ్లు వెడల్పు చేసుకోవాలి. రోడ్లు లేనటువంటి గ్రామాలకు రోడ్డు ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గత 5 సంవత్సరాల నుంచి నేను చాలా సార్లు అధికారులతో మాట్లాడి మరి కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారం కూడా ఆ రోజు లోకల్గా ఆదిత్య గారు ఉండడంతో ఎట్లా వీలైతే అట్లా బిల్లులు పెట్టించి మనం ఈ బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఈ యొక్క మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ పర్మనెంట్ లేదు. ఇప్పుడు మనము మరి పర్మనెంట్ ఎంపీడీఓ ఆఫీస్ను కూడా 1,50 లక్షలతోటి మనం ఇప్పుడు శాంక్షన్ చేసినాం. మళ్ళీ వచ్చే 10-15 రోజుల తర్వాత నేను మళ్ళీ వచ్చి ఇంకా మిగతా ట్రైన్లలో పోయే రోడ్లు కానీ ఇంకా కొన్ని రోడ్లు కానీ అప్పటి వరకు మీకు కొంత ఇళ్ళు కూడా వస్తాయి. ఆ ఇళ్ళ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఇస్తాం.